హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్ష. దిస్ ఇస్ జే. మీరు నా కేబిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వర్షతో పాటు డ్రామాల వర్షను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి నీ జతగా ఎపిసోడ్ 10 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో షూయి వాళ్ళ నాన్నకి జూన్ ఆంటీకి పెళ్లి జరిగింది కదా, దీని తర్వాత ఏం జరుగుతుందో రండి ఈ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే జూన్ ఆంటీ షూయి బట్టల్ని ఉతికి ఐరన్ చేసి మన షూయికి తెచ్చిస్తుంది. నిన్న రాత్రి చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకా కాల్ చేద్దామంటే నీ దగ్గర సెల్ ఫోనే లేదు. ఊబీ కాల్ చేస్తే నువ్వు ఊబీతోనే ఉన్నావని చెప్పాడు. నీ తోటి పిల్లలందరూ ఫోన్ వాడుతున్నారు కదా, నువ్వు వాడొచ్చు కదా, అందుకే నీకోసమని ఈ ఫోన్ తీసుకొచ్చాను. దానికి షూయి, ఇదంతా ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఖర్చులు చేస్తున్నారు? ఏం పర్లేదు, అందరి దగ్గర ఫోన్ ఉంది, నువ్వు వాడు, ఏం కాదు. అయితే నిన్న రాత్రి మీరు నన్ను వెతికారా? అవును షూయి, నువ్వా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు, అందుకే వెతికాను. ఇలా చెప్పేసి ఆంటీ బయటికి వెళ్ళిన తర్వాత మన షూయికి ఆ ఫోన్ ఇచ్చినందుకు సంతోషంగానే ఉంది, కానీ కష్టాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు ఇది ఎందుకు అనే ఫీల్ కూడా ఉంది. కానీ ఆంటీ కొనిచ్చారని సంతోషంగానే తీసుకుంటాడు. నెక్స్ట్ క్లాస్ లో క్లాస్ టీచర్ మన షూయి దగ్గరకు వచ్చి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఫార్మ్స్ అన్నిటిని రోల్ నంబర్ వైజ్ ఆర్డర్ గా పెట్టమని చెప్పి మన షూయికి ఇస్తాడు. షూయి అందరి పేపర్స్ ఆర్డర్ లో పెడుతూ ఉంటే అప్పుడు ఊబీ పేపర్ వస్తుంది. అందులో మన ఊబీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఆ రోజు రాత్రి మన ఊబీ అందరితో పాటు ఉన్నప్పుడు వాడి డేట్ ఆఫ్ బర్త్ జూన్ 1 అని చెప్పాడు కదా, కానీ ఇక్కడ జూన్ 18 ఉంది. ఇంతకాలం షూయి కంటే పెద్దవాడు అన్నట్టు మిల్లపిస్తూ తిరిగాడు, కానీ షూయి కంటే చిన్నవాడు. నేరుగా మన ఊబీ దగ్గరకు వచ్చి, ఏంటి బుజ్జి తమ్ముడా చదువుతున్నావా అంటూ మన షూయి గేలి చేస్తూ ఉన్నాడు. దానికి ఊబి, ఇప్పుడు ఏమని చెప్పి పిలిచావరా అన్నాడక్క. దానికి షూయి ఏం మాట్లాడకుండా పేపర్ ని తీసి మన ఊబి ముందు వేస్తా. చూడగానే మన ఊబి ఒక్కసారిగా షాక్ అయ్యి, అది నిజమైన డేట్ ఆఫ్ బర్త్ కాదురా, ఎందుకో కావాలంటే నా డేట్ ఆఫ్ బర్త్ ని మార్చారా, నిజమైన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇది అస్సలు కాదని చెప్తాడు. సరే ఉండు, నాకు అర్జెంట్ గా రెస్ట్ రూమ్ వెళ్ళాలి, వెళ్ళేసి వస్తాను అని నైస్ గా జారుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వదులుతాడా మన షూయి. మన ఊబిని ఎంత పట్టుకున్నా గానీ మన షూయి అక్కడి నుంచి పారిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ షూయి ఇంట్లో షూయి సైజ్ కి పంచింగ్ బ్యాగ్, డి సైజ్ కి పంచింగ్ బ్యాగ్ ఇద్దరు కలిసి పంచింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. షూయి వాళ్ళ నాన్న కూడా ఒక సైడు నాగుపాములాగా తెగ మెలకలు తిరిగిపోయి ఆసనాలు వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లోపల నుంచి జూన్ ఆంటీ పిలిచి షూయి వాళ్ళ నాన్న జూన్ ఆంటీ ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజుతోనే ఉన్న ఇంటికి లీజ్ ముగుస్తుంది, దీని తర్వాత ఇల్లు నాకు అవసరం ఉండదు, సో ఆ డబ్బుల్ని ఈ ఇంటికి ఇవ్వాల్సిన డబ్బుల్ని రెండింటిని సేవింగ్స్ చేసి ఇంకో మంచి పెద్దింటిని అద్దెకి తీసుకుందాం. నేను మన ఇంట్లో చాలా మంది ఉంటున్నామని ఇబ్బందిగా చెప్పట్లేదు, ఇలా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మన ఇద్దరు బిడ్డలు ఎదుగుతున్నారు కదా. మన షూయి టీనేజ్ కొచ్చాడు. ఈ ఏజ్ లో వాడికి కొంచెం ప్రైవసీ కావాల్సి వస్తుంది. వాడికంటూ ఒక సపరేట్ రూమ్ ఉంటే చాలా బాగుంటుంది. డి గురించి చెప్పాలంటే డి చాలా అల్లరి పిల్ల. ఇంకా ఎంతకాలం అని మన మధ్యనే పడుకోబెట్టుకుంటాం, తనకు కూడా సపరేట్ గా రూమ్ కావాల్సి వస్తుంది. సో ఇందుకే చెప్తున్నాను, మనం ఒక మంచి ఇంటిని అద్దెకి తీసుకుందాం. దానికైనా ఇందుకే అంటారేమో ఇంట్లో ఆడవాళ్ళు ఉండాలని. అందరి గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావు. మళ్ళీ ఆంటీ మన ఇద్దరి బిడ్డల కోసం మనం ఇంకా కొంచెం కష్టపడాలి, అప్పుడే మనం ఎక్కువ సంపాదిస్తాం. దానికి షూయి వాళ్ళ నాన్న, నేను నైట్ టైమ్స్ లో ఇంకో పార్ట్ టైం జాబ్ కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇలా ఇద్దరు చాలా సంతోషంగా వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ బాధ్యతల గురించి మాట్లాడుకుంటూ ఉంటే బయట మన షూయి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోవడం వింటూ ఉన్నాడు. నెక్స్ట్ డే స్కూల్ అంతా అయిపోయాక మన షూయి బయటకు వస్తూ ఉంటే షూయి వాళ్ళమ్మ షూయి కోసం వెయిట్ చేస్తూ ఉంది. కానీ మన షూయి వాళ్ళమ్మని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నాడు. అయినా అమ్మ వదలకుండా మన షూయి వెనకే వచ్చి, ఏం షూయి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు, ఆగరా అని చెప్పి, మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంటనే. దానికి షూయి చాలా కోపంగా, అవును ఇప్పుడు దానికేంటి, మీ నాన్న పెళ్లి చేసుకుంటే మాత్రం యాక్సెప్ట్ చేస్తావు, కానీ నేను పెళ్లి చేసుకుంటే యాక్సెప్ట్ చేయలేవా? దానికి షూయి చాలా చిరాగ్గా, నేను ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయలేదని చెప్పలేదే, రిజెక్ట్ చేయలేదు, దానికి నువ్వు సంతోషించాలని చెప్తాడు. దానికి షూయి వాళ్ళమ్మ మళ్ళీ, మీ పిన్ని కూతురు అంటూ ఇల్లంతా నిండుగా ఉంటుంది కదా, ఒక్కటే గోలా ఎలా భరిస్తున్నావురా, నువ్వు ఒకటి చెయ్యి, నువ్వు నాతో పాటు వచ్చేసేయి, నీకంటూ ఒక రూమ్, అక్కడ నువ్వు చాలా సంతోషంగా ఉంటావురా. ఇలా షూయి వాళ్ళమ్మ చెప్తూ ఉంటే అక్కడికి సడన్ గా మన ఊబి వచ్చి, షూయి అంత మీతో వచ్చి స్టే చేయడు, అతను దీని తర్వాత నాతో పాటు నా ఇంట్లో ఉంటాడు. ఇలా చెప్పేసి వాడి పాటికి వాడు షూయిని పిలుచుకుంటాడు.
మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీని విన్న షూయి వాళ్ళ అమ్మకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. వీడు ఏం చెప్తున్నాడు, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, ఇలా ఏం అర్థం కాకుండా వెళ్తున్నా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది. ఇప్పుడు షూయి ఊబిని చూసి, ఇప్పుడు ఎందుకురా నువ్వు అలా చెప్పావు? దానికి ఊబి, నేనేం మురికే చెప్పలేదే, నేను నిజమే చెప్తున్నాను. మీ ఇంటి వెనక ఒక రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లోనే నేను రెంట్కుంటున్నాను. ఆ ఇంట్లో 2 రూమ్లు ఉన్నాయి. ఒక రూమ్ లో నువ్వు ఉండు, ఒక రూమ్ లో నేను ఉంటాను. దానికి షూయి, నువ్వెందుకురా అలాంటి ఎక్స్పెన్సివ్ రూమ్ ను వదులుకుని ఇక్కడికొచ్చి స్టే చేస్తున్నావు? దానికి ఊబి, నేను దీనికంటే ఇంకా చిన్న రూమ్ లోనే ఉన్నానురా, సో ఇదేం నాకంత ప్రాబ్లం కాదు. దానికి షూయి, ఇంతకు ముందు ఇలాంటి రూమ్ లో నేను రెంట్కుండి నన్ను మోసం చేయడానికి ట్రై చేసావు. ఈసారి ఏం ప్లాన్ చేసావు ఏంటి నడగ్గా? దానికి ఊబి, ఈసారా మీ ఇంటి పక్కనే ఉండొచ్చు, అప్పుడప్పుడు ఫ్రీ మీల్స్ దొరుకుతుంది, వంట చేసే బాధ తప్పుద్ది, అలానే రెంట్ కట్టినట్టుంటుంది, ఫ్రీగా ఫుడ్ దొరికినట్టుంటుంది. దానికి షూయి, ఏం పర్లేదు, నువ్వు ఫ్రీగానే వచ్చి తినొచ్చు అని చెప్తాడు. దానికి ఊబి, అలా ఎలా వచ్చి తినేస్తానురా ఫ్రీగా, కొత్తగా మీ నాన్నకు పెళ్ళయ్యింది, కొత్త వైఫ్ తో పాటు ఒక కూతురుంది, సో రోజు ఫ్రీగా తినలేం కదా, సో ఫ్యామిలీని మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా అని చెప్తాడు. దానికి షూయి, ఏరా మా నాన్న జూన్ ఆంటీని పెళ్లి చేసుకున్నారు, దానికి నీకు ఏం సంబంధం రా, నా ఫ్యామిలీ గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ రా అని చెప్తాడు. దానికి ఊబి, ఏరా నిన్న నైట్ నన్ను అన్నా అంటూ వచ్చి హక్ చేసుకుని మరీ ఏడ్చావు? దానికి షూయి కోపంగా ఊబిని తోసేసి ముందుకు నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. కావాలనే ఇప్పుడు ఊబి అన్నా అన్నా అంటూ షూయిని పిలుస్తూ వెనకే వెళ్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన షూయి ఊబిలు షూయి థింగ్స్ అన్నిటిని పక్కింటికి మారుస్తున్నారు. ఇలా థింగ్స్ అని మారుస్తూ ఉంటే షూయి థింగ్స్ లో ఒక అబ్బాయి స్టాచ్యూ ఉంది, దాన్ని తీసుకొని చూస్తూ ఉంది. దాన్ని చూసి, నాన్న ఇది షూయి థింగ్స్, ఇది షూయికి చాలా ఇష్టం, నువ్వంతా తాకకూడదు, తీసుకెళ్లి పెట్టే అని చెప్తాడు. షూయి వాళ్ళ నాన్నకు ఈ స్టాచ్యూని చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడ్రా అని ఆలోచిస్తూ ఉంటే సడన్ గా జూన్ ఆంటీ పిలిచేసరికి ఆ విషయాన్ని అలానే పక్కన పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ జూన్ ఆంటీ వీళ్ళిద్దరిని బ్రేక్ఫాస్ట్ రెడీ తినడానికి రండి అని పిలవగానే వీళ్ళిద్దరు బ్రూస్లీ జాకీ చాన్ లాగా ఆ గోడ నుంచి గోడ దూకు వస్తూ ఉన్నారు. ఆ రోజు ఈవినింగ్ మన షూయి ఊబీలు ఇద్దరు కలిసి హోంవర్క్ చేస్తూ ఉన్నారు, కానీ మన ఊబీకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అందుకనే షూయి దగ్గర నుంచి కాపీ చేస్తూ ఉన్నాడు. దాన్ని మన షూయి చూసి ఆ పేపర్ ని అలానే చించి నువ్వే సొంతంగా రాయరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ షూయి రాగానే ఊబి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా అని చెప్తాడు. దానికి షూయి, సరే నేనే నీకు నేర్పిస్తానని చెప్పి మన షూయిని ఊబికి దగ్గరుండి నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు షూయికి ఏదో నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ నంబర్ ని చూడగానే మన ఊబికి ఇచ్చి నువ్వే తీసి మాట్లాడి నేను లేదని చెప్పేసేయి. ఊబి కూడా కాల్ అటెండ్ చేసి ఎవరు మీరు అడగ్గా దానికి అటువైపు నుంచి షూయి ఉన్నారని అడగ్గా, షూయినా మీరెవరు, షూ ఇక్కడ లేడు, ఏం విషయమో చెప్పండి నేను చెప్తానని చెప్తాడు. దానికి అటువైపు నుంచి అమ్మాయి ఏం లేదని చెప్పేసి సైలెంట్ గా కట్ చేసేస్తుంది. కావాలనే షూయి ఆ నంబర్ ని చూసి మన ఊబికి ఇచ్చాడు అంటే మేబీ మన షూయికి ఏదైనా పాస్ట్ ఉండొచ్చేమో, చూద్దాం పోను ఏం జరుగుతుందో. ఆ కాల్ కట్ అయ్యాక షూయి, పర్వాలేదే ఇలాంటి కాల్స్ అన్ని బాగా మేనేజ్ చేస్తున్నావు, దీని తర్వాత ఇలాంటి కాల్స్ వస్తే నేను నీకే ఇస్తానని చెప్తాడు. ఇప్పుడు హోంవర్క్ అంతా చేసి మన ఊబి ఆంటీ వంట చేస్తూ ఉంటే ఆంటీ దగ్గరకు వస్తాడు. ఊబిని చూసిన ఆంటీ షూయి ఎక్కడని అడగ్గా, షూయినా వాడు రూమ్ లో హోంవర్క్ చేసుకుంటున్నాడు, సరే నువ్వు వెళ్ళి రూమ్ లో వెయిట్ చేయి, వంట కాగానే నేనే పిలుస్తానని చెప్తుంది. దానికి ఊబి, లేదు మీరు వంట ఎలా చేస్తారో నేను చూసి నేర్చుకుంటాను. నువ్వెందుకు వంట నేర్చుకోవాలి, నాకెంత ఇష్టమైన వాళ్ళకు నేను ఒక్కసారైనా వండివ్వాలి, అందుకే నేర్చుకోవాలనుకుంటున్నాను. దాన్ని చూసి ఆంటీ అయితే ఏంటి ఈ కాలంలో కూడా ఇంత మంచి వాళ్ళు ఉన్నారా, ఆ పర్సన్ ఎవరో గాని చాలా లక్కీ పర్సన్ అని చెప్తుంది. మళ్ళీ ఆ రోజు నైట్ ఆ అమ్మాయి మళ్ళీ కాల్ చేసింది. ఈసారి ఎందుకు కాల్ చేశారు? దానికి అమ్మాయి, ప్లీజ్ షూయి ఇంటే పిలవండి, నేను షూయితో మాట్లాడాలి, నేను షూయిని చాలా మిస్ అవుతున్నానని చెప్తుంది. దానికి ఊపి, ఏంటి నువ్వు మిస్ అవుతున్నావా, ఇక్కడ ఆల్రెడీ షూయి రిలేషన్షిప్ లో ఉన్నాడు, ఇలా చెప్పి టక్కన్ కాల్ కట్ చేసేస్తాడు. ఇప్పుడు షూయి స్నానం చేసి బయటికి రాగానే ఊబి షూయిని చూసి ఇక్కడెక్కడో బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఉందంటనే. దానికి షూయి, ఉంది కానీ నా దగ్గర బాస్కెట్ బాల్ లేదు, బోయిల్లు పక్కనే వాడి దగ్గర ఒక బాస్కెట్ బాల్ ఉంది, వెళ్ళి తీసుకురా అని చెప్తాడు. దానికి మన ఊబి బ్రూస్లీ లాగా ఆ గోడ నుంచి ఈ గోడకి జంప్ చేసి ఒక్కసారిగా ఒక పెద్ద గోడను దూకుతాడు. ఇంటి బయటే బో వాళ్ళ నాన్న ఏదో చేస్తూ ఉన్నాడు. ఈలో ఊబి సడన్ గా వచ్చేసరికి
దారి లేదు, ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, ఏంటి ఇంత పెద్ద గోడను జంప్ చేశాడా? ఇలా చాలా ఆశ్చర్యంగా మన ఊపినే చూస్తూ ఉన్నాడు. అంకుల్ నేను బో ఫ్రెండ్ ని, బో లేదని అడగ్గా అదిగో లోపలే ఉన్నాడు. ఇప్పుడు బో బయటకొచ్చి ఏం కావాలరా అని అడగ్గా నీ దగ్గర బాస్కెట్ బాల్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి ఇవ్వని చెప్తాడు. బో కూడా తీసుకొచ్చి ఇస్తే దాన్ని ఊబి తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఊబి వెళ్ళగానే బో వాళ్ళ నాన్న బోన్ చూసి చూసావా ఆ పిల్లోని, ఆ పిల్లోడ్లా నువ్వు ఉండాలిరా. నాన్న మీరెందుకు అతనితో నన్ను కంపేర్ చేస్తున్నారు? అతను వేరు నేను వేరు అని చెప్తాడు. అదంతా నాకు తెలీదు, నేను అతనిలాగా నేను చూడాలనుకుంటున్నాను, అలాగే నేను పెంచాను. పూలిలాగా పెంచితే పిల్లిలాగా తయారయ్యావు. ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు అస్సలు తెలీదు, నువ్వు అతనిలాగానే ఈ గోడను దూకాలని చెప్తాడు. ఏంటి ఇంత పెద్ద గోడనే? ఇలా చాలా ఆశ్చర్యంగా చూసి మన బో కూడా అయినంత వరకు ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ మన బో వల్ల అస్సలు కుదరలేదు. పక్కన నానైతే నువ్వు వీరుడు సూర్యుడు వీరాది వీరుడు అంటూ ఎంత మోటివేట్ చేస్తున్నా గాని మన బో వల్ల అస్సలు కావట్లేదు. ప్రయత్నించి చివరికి రాత్రి అయిపోతుంది. అయినా మన బో ఆ గోడను దాటలేదు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇంట్లో షూయి వాళ్ళ అమ్మ ఊబి వాళ్ళ నాన్న కాల్ చేసి షూయి ఎక్కడ స్టే చేస్తాడో అడ్రస్ ఇవ్వండి, వెళ్లి ఇల్లంతా క్లీన్ చేసి వాడికి నచ్చిన వంటలన్నీ చేసి పెడతానని చెప్తుంది. దానికి ఊబి వాళ్ళ నాన్న ఏం అవసరం లేదు, పని మనిషి ఉంది అంతా చూసుకుంటుందని చెప్పేసి ఆ కాల్ని కట్ చేసేస్తాడు. ఎలానో షూయి వాళ్ళమ్మ అడ్రస్ కనుక్కొని ఇంటికి వచ్చి చూస్తే ఇల్లంతా ఖాళీగా ఉంది. ఇల్లంతా ఎంత ఖాళీగా ఉంది, వీడు ఇంకెక్కడ స్టే చేస్తున్నాడు అని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇంకెక్కడా మన షూయితో పాటు కదా స్టే చేస్తూ ఉన్నాడు. ఇద్దరు అంత సంతోషంగా హోంవర్క్ చేస్తూ ఉన్నారు. కానీ మన ఊబినా దొంగ కదా, షూయి హోంవర్క్ అని లైట్ గా కాపీ చేస్తూ ఉన్నాడు. అది మన షూయి కనిపెట్టేస్తాడు. నువ్వే నేర్చుకొని వేరా అని చెప్పి మన షూయి హోంవర్క్ అంతా అయింది కదా, సో వాడికి నెక్ పెయిన్ గా ఉంటే ఇలా కొంచెం దగ్గరికి రా అని చెప్పి మన ఊబి బ్యాగ్ మీద పడుకుంటాడు. దాన్ని చూసి ఊబి హేరా నీకు దిండు లేదా, నా మీద పడుకున్నావు అని అడగ్గా దానికి షూయి నాట్యూ బాయ్ దిండు ఉంది కానీ దిండు కంటే ఇది చాలా సాఫ్ట్ గా ఉంది అని చెప్తాడు. కొద్దిసేపు తర్వాత మన ఊబి ఇంకా ఎంతసేపు అని ఇలానే పడుకుంటావు, దానికి షూయి కూడా నేను ఇలానే పడుకుంటాను అని చెప్తాడు. కొద్దిసేపటికే మన ఊబి కూడా నిద్ర వచ్చేస్తుంది. మన ఊబి కూడా అలానే పడుకుంటాడు. అలానే కొద్దిసేపటికి మన ఊబి షూయి పడుకున్నాడు కదా, అతన్ని ఊబి ఫోన్ లో నుంచి ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. అలానే ఫోన్ చూస్తే ఊబి వాళ్ళన్న మెసేజ్ చేస్తాడు, నేను ల్యాండ్ అయ్యాను రా వచ్చి పిక్ చేసుకొని మెసేజ్ ఉంటుంది. దాన్ని చూడగానే మన ఊబి అర్జెంట్ గా బయటికి వెళ్ళడానికి తయారవుతూ ఉంటాడు. దాన్ని చూసి మన షూయి ఏరా అంత త్వరగా తెల్లారైపోయిందా, దానికి ఊబి ఇంకా తెల్లారవ్వలేదు, నేనే మా అన్నని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. దానికి షూయి చాలా ఆశ్చర్యంగా ఏంటి నీకు అన్నున్నాడా, ఇంతకాలంగా నాకు అస్సలు చెప్పనే లేదు, బ్లడ్ రిలేషన్ కదరా ఈయన నాకు కజిన్, ఆయన చైనా నుంచి వస్తున్నాడు, సో నేను పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి ఇలా చెప్పేసి మన ఊబి కూడా అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇలా మన ఊబి వెళ్ళగానే మన షూయి కూడా ఒక్కసారిగా డల్ అయిపోయి అక్కడే పడుకునేస్తాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.